స్తుతి, విశ్వాసి, ఆధ్యాత్మిక బలము. పరిచయం. క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో, దైవస్తుతి అంతకంటే ప్రాముఖ్యమైనది. మన అవసరాల కోసం అడగడం ప్రార్థనైతే, దేవుని గుణాతిశయాలను బట్టి ఆయనను ఘనపరచడం స్తుతి. యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని కీర్తనల గ్రంథం సెలవిస్తోంది. ప్రస్తుత కాలంలో మనిషి పని ఒత్తిడిలో పడి ప్రార్థనను, స్తుతిని విస్మరిస్తున్నాడు. పని ఎక్కువైనప్పుడు ప్రార్థన తక్కువైతే మన శ్రమ నిరర్ధకమవుతుంది. అందుకే మౌనముగా ఉండుటలో మీకు బలము కలుగును అని యెషయా భక్తుడు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో గడపడం మనకు ఎంతో అవసరం. 1. పరలోకమందు మరియు భూలోకమందు స్తుతి. దేవుని స్తుతించడం కేవలం మనుషుల బాధ్యత మాత్రమే కాదు, పరలోక సైన్యమైన దేవదూతలు కూడా అహోరాత్రులు ఆయనను కీర్తిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దూతలు గానము చేశారని లూకా సువార్తలో చూస్తాము. ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు తమ కిరీటాలను ఆయన సింహాసనం ఎదుట ఉంచి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం ఆరాధిస్తున్నారు. పరలోకమే అంతలా స్పందిస్తుంటే ఆయన కృపను పొందుతున్న మనము ఇంకెంతగా స్తుతించాలి. 2. భక్తుల జీవితాల్లో స్తుతి ప్రభావం. బైబిలు చరిత్రను గమనిస్తే ప్రతి క్లిష్ట పరిస్థితిలోనూ భక్తులు స్తుతిని ఆయుధంగా చేసుకున్నారు. దావీదు మహారాజు తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అని తీర్మానించుకున్నాడు. ఆయన రోజుకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. దావీదు కీర్తనలు పాడుతుండగా సౌలును పట్టిన దురాత్మలు పారిపోయేవని మొదటి సమూయేలు గ్రంథం చెబుతోంది. హిజ్కియా రాజు మరణకరమైన వ్యాధి నుండి స్వస్థత పొందినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. పౌలు మరియు శీల చెరసాలలో ఉండి కాళ్లు బొండలో బిగించబడి ఉన్న అర్ధరాత్రివేళ దేవుణ్ణి కీర్తించారు. ఆ స్తుతిధ్వనికి చెరసాల పునాదులు కదిలి బంధకాలు విడిపోయాయి. 3. స్తుతి ఒక సురక్షితమైన కోట. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం శత్రువులను మరియు ప్రతికారేచ్ఛగలవారిని నోరు మూయించడానికి దేవుడు బాలుర నోట స్తుతి ద్వారా ఒక దుర్గమును, కోటను స్థాపించాడు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆసీనుడై ఉంటాడు. దేవుడు నివసించే చోట సాతాను ప్రవేశించలేడు. కాబట్టి మన ఇల్లు, మన హృదయం దేవుని స్తుతితో నిండి ఉంటే అది మనకు ఒక బలమైన రక్షణకోటగా మారుతుంది. 4. ప్రస్తుత కాలానికి అన్వయం. నేటి ఆధునిక కాలంలో మనం అనేక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో సతమతమవుతున్నాము. ఇలాంటి సమయంలో మనము నిరాశ చెందక స్తుతి వస్త్రమును ధరించుకోవాలి. యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు దేవుడు మనకు భారమైన హృదయమునకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇస్తాడు. కృతజ్ఞత కలిగి ఉండుట. మనకు కలిగిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అర్పణలు అర్పించడం కంటే కృతజ్ఞత కలిగిన జీవితం జీవించడం శ్రేష్టమైనది. నిరంతర స్తుతి. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు ఆయన నామం స్తుతించబడాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే క్రీస్తు యేసునందు మన పట్ల దేవుని చిత్తమై ఉన్నదని మొదటి తెస్సలోనికేయులకు రాసిన పత్రిక బోధిస్తోంది. ముగింపు. ప్రియమైన వారులారా, స్తుతి అనేది కేవలం ఒక మాట కాదు, అది ఒక ఫలము, జిహ్వా ఫలము. మన అంతరంగ ప్రేమను, క్రియలను, సంభాషణలను స్తుతి ద్వారా బహిర్గతం చేయాలి. యెహోవాయందు ఆనందించుటయే మనకు బలము. కాబట్టి దావీదు వలె, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అని ప్రార్థిద్దాం. విమోచింపబడిన వారే అట్టి స్తుతి చెయ్యగలరు. మనము విమోచింపబడిన వారమైతే మన జీవితం ప్రతి నిమిషం ఒక స్తుతియాగముగా మారునుగాక.